ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, మార్చి 15 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోకి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. వ్యాఖ్యాన అంశం: శ్రమ అనుభవించిన మేలు. వ్యాఖ్యాన అంశం: శ్రమ అనుభవించిన మేలు. వ్యాఖ్యానం: అవును, రాజుగా సమూయేలు చేత నూతనంగా అభిషేకింపబడిన దావీదు ఇప్పుడు గుహలో ఉన్నాడు. తన అతిక్రమాన్ని బట్టి దేవుని చేత విసర్జించబడిన సౌలు మాత్రం పట్టణంలో హాయిగా రాజుగా ఉన్నాడు. ప్రస్తుతం ఇలాగే జరుగుతోంది. దేవుని రాజు అయిన క్రీస్తు పరలోకంలో ఉన్నాడు. సాతానేమో ఈ యుగ సంబంధ దేవతగా లోకంలో కొనియాడబడుతున్నాడు. అయితే ఏమి? గుహలో దాగిన దావీదు ఒంటరిగా లేడు. పెద్ద గుంపు లేదు, కానీ శేషమే ఆయన వద్ద ఉంది. అప్పులవారు, సమాధానం లేనివారు, ఇబ్బంది గలవారు పట్టణాన్ని విడిచి దావీదు యొద్దకే వచ్చారు. ఈ దినాల్లో కూడా గొప్ప సమూహం సాతాను పక్షంగా ఉన్నప్పటికీ చిన్న మందలాగా విశ్వాసులు లోకమనే ఈ శిబిరాన్ని విడిచి దానికి వెలపట ఉన్న క్రీస్తునొద్దకు పరిగెత్తి వెళ్ళారు. వారి అవసరమే, వారి పాపమనే రుణమే, వారి మనసులోనున్న అసమాధానమే వారిని క్రీస్తునొద్దకు ఆకర్షించింది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12, 13 వచనాలు చూడండి. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపుట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళుదము. అయితే ఒకటి, తగిన కాలం వచ్చి సౌలు పడిపోగా దావీదుతో గుహలోనూ సందుల్లోనూ శ్రమ అనుభవించిన వారు పైకి వచ్చి దావీదుతో రాజ్యాన్ని వెళ్ళారు. భక్తుడా, అమ్మ, నేడు క్రీస్తుతో శ్రమ అనుభవించు. రేపు ఆయన వస్తే క్రీస్తుతో కూడా ఏలుతావు. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. ఆయనను ఎరుగము అంటే మనలను ఆయన ఎరుగను అనను. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.